హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచికరమైన అలాగే ఎంతో ఆరోమేటిక్గా ఉండి మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ప్రజెంట్ మనకి నాటు మష్రూమ్స్ అయితే దొరకలేదు. అయితే నేను మార్కెట్ నుంచి మష్రూమ్స్ తెచ్చుకొని దీంతో అయితే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. మనం నాటు మష్రూమ్స్ అయితే ఇలా దానిపైన స్కిన్ అయితే తీయనవసరం లేదు. బట్ ఇలా మార్కెట్లో తెచ్చుకున్నవైతే దాని మీద ఒక లేయర్లా ఉంటుంది. అదైతే చేత్తో ఈజీగా తీసేసుకొని బాగా వాష్ చేసుకొని అయితే మనం బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. లేకుంటే ఆ మష్రూమ్స్ అనేటివి చాలా నల్లగా కనిపిస్తూ ఉంటాయి బిర్యానీలో కూడా. ఇక్కడ చూపించినట్లుగా క్లీన్ చేసుకోవాలి. ఇవి వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక అందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం మొగ్గ, అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ అయితే ఇస్తాను, మీరు కూడా అలా ట్రై చేయండి. మీ బిర్యానీ టేస్టే కాదు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఆ టిప్ ఏంటంటే మనం బిర్యానీలో మసాలాల కన్నా స్పైసెస్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ స్మెల్ వేరే లెవెల్ ఉంటుంది. 3 లేదా 4 పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి అలాగే ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటా ముక్కలను అయితే యాడ్ చేసి ఫ్రై చేయండి. టమాటా ముక్కలు మగ్గాక ఇందులోకి కొంచెం ఉప్పు, పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసి బాగా ఫ్రై చేశాక ఇందులోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఇవి యాడ్ చేసుకున్నాక 2 మినిట్స్ అయితే ఇలా కలుపుకొని ఇంకో 2 మినిట్స్ అయితే అలా వదిలేద్దాం. ఇక్కడ నేనైతే ఒక ప్యాకెట్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను. ఒక ప్యాకెట్ మష్రూమ్స్లోకి 1.5 గ్లాస్ రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. మష్రూమ్ కూడా కొంచెం కుక్ అయ్యాక ఇక్కడ నేను రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. రైస్ యాడ్ చేశాక ఒక 2-3 సెకండ్స్ పాటు ఇలా కలపండి. ఇలా కలిపాక మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కొంచెం మెత్తగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, చూసి అయితే తీసుకోండి. అలాగే 1.5 గ్లాస్ కన్నా తక్కువ తీసుకున్న అడుగంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ టైంలో మీరు పర్ఫెక్ట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ వాటర్ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో అయితే మనము సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాక ఇలా మొత్తం ఒకసారి కలిపి ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేశాక ఇంకోసారి అయితే మొత్తం కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టుకొని 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయండి. ఇంతే, ఎంతో టేస్టీగా అలాగే ఎంతో ఆరోమేటిక్గా ఉండే మష్రూమ్ బిర్యానీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇక్కడ నాకైతే మష్రూమ్స్ అన్నీ పైకి వచ్చేసి రైస్ అంతా కిందకైతే వెళ్ళిపోయింది. అందుకే ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని నేనైతే ఇక్కడ సర్వ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఎంతో టేస్టీగా అలాగే ఎంతో సూపర్ ఆరోమేటిక్ స్మెల్తో వచ్చే మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.